అల్వాల్ ఫాదర్ బాలయ్య నగర్ లోని టీసీఎస్ డిజిటల్ జోన్ ను తరలించాలని స్థానికులు చేస్తున్న ధర్నాకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి సంఘీభావం తెలిపారు. అంబులెన్సులు వెళ్లడానికి సైతం ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఇక్కడి నుంచి టీసీఎస్ ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. టీసీఎస్ యాజమాన్యం 6,000 ఎస్ఎఫ్టీలో అనుమతి తీసుకొని 20,000 ఎస్ఎఫ్టీ పైగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అల్వాల్ డిప్యూటీ కమిషనర్ తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. పలు కాలనీలు ఈ టీసీఎస్ అయాన్ దగ్గరకు వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టీసీఎస్ అయాన్ ఇక్కడ కొన్ని టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆ టెస్టుల వల్ల ప్రతినిత్యం ఇక్కడ ట్రాఫిక్ జామ్లు అయి యాక్సిడెంట్లకు, అంబులెన్స్లకు కూడా దారి లేకుండా పరిస్థితి ఏర్పడుతున్నది. ఇక్కడ విచిత్రం ఏంటంటే 6,000 ఎస్ఎఫ్టీలో బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని 20,000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ని వాళ్ళ కిరాయికి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ట్రాఫిక్ పోలీసులు కూడా వీళ్ళపైన ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేయడం జరిగింది. బట్ ఇవన్నీ కూడా లెక్క చేయకుండా కొందరిని మభ్యపెట్టి, కొందరికి లంచాలు ఇచ్చి, అదేవిధంగా ఎవరు వస్తే ఏంటి అనే ధైర్యంతో వీళ్ళు ఇది నడిపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. టీసీఎస్ అయాన్ యజమాన్యానికి కూడా నేను చెప్తున్నా, దయచేసి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఎందుకంటే ఒక పక్క కాలనీలలో వాచ్మెన్లను పెడితే కూడా వాళ్ళని కొట్టి తరిమేస్తున్నారు. ఇదే కాకుండా పిల్లలకు ఇవాళ ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలా మటుకు ఆన్లైన్లో వాళ్ళ టీచర్స్ కానీ, వాళ్ళ స్కూల్స్ కానీ పంపించిన మెటీరియల్ వీళ్ళు పెట్టిన జామర్స్ వల్ల అందుబాటులో లేకుండా పోతుంది. కాబట్టి ఇవన్నీ మీరు గమనించుకోవాలి. నేను డీసీ గారిని కూడా కోరుతున్నా, దయచేసి బిల్డింగ్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి. వీళ్ళకి ట్రేడ్ లైసెన్స్ ఉందా, వీళ్ళకి ఎంతవరకు పర్మిషన్ ఉంది అని కూడా వాళ్ళు చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. బిల్డింగ్ యజమానిని కూడా కోరేది ఏంటంటే, మీరు దయచేసి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగించే బిజినెస్ అని కూడా రత్నదీప్ పెట్టినరు, ఎవరికి అభ్యంతరం లేదు. మరి టీసీఎస్ అయాన్ వల్ల అందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఖాళీ చేయించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కార్పొరేటర్ శాంతి గారికి, అదేవిధంగా పలు కాలనీ సంఘాల ప్రెసిడెంట్లకు, సెక్రటరీలకు, ఇక్కడికి వచ్చిన అక్కా చెల్లెన్లకు, మా బీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పలు